నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల ఆదేశాల మేరకే కాళ్ల మండలం పెదామిరం గ్రామంలో నిర్మించనున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పష్టం చేసిన అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. తణుకులో ఘనంగా వినాయక పర్వదిన వేడుకలు. వాడవాడల బొజ్జగన్నపైకి పూజలు చేసిన భక్తజనం. పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ. 15 రోజుల వ్యవధిలోనే 2 సార్లు కురిసిన భారీ వర్షాలతో మునిగిన తాడేపల్లిగూడెం రూరల్ గ్రామాల వరి పొలాలు. దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్న అన్నదాతలు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న రైతులు. రాజమండ్రి ధవళేశ్వరంలో గణపతి ఆలయాలను సందర్శించి పూజలు చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. అందరికీ మేలు జరగాలని విజ్ఞప్తి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామాన నెలకొల్పిన వినాయక విగ్రహ పందిర్లు. వివిధ ఆకృతులతో దర్శనమిచ్చిన గణనాథుడు. ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు. రావులపాలెం ఆదిలక్ష్మి నగర్ లో అభిమానులతో కలిసి వినాయకుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. భీమవరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు చెప్పారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నెలకొనాలని కోరుకుంటున్నాను. శ్రీ బాల్ గంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాలను స్వాతంత్ర ఉద్యమంతో అనుసంధానించి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లారో ఈరోజు మనము కూడా వినాయక చవితిని స్వదేశీ ఉద్యమంతో అనుసంధానించవలసినటువంటి అవసరం ఉన్నది. మన పండుగల్లో వాడేటువంటి మట్టి విగ్రహాలు, పూజా సామాగ్రి, వస్త్రాలు, అలంకరణలు ఇవన్నీ కూడా స్థానిక కళాకారులు, కార్మికులు తయారు చేసినటువంటి స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేసి వినియోగించాలి. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది, స్వదేశీ అనేది స్వరాజ్యం యొక్క ఆత్మ. మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లప్పుడూ పిలుపునిస్తూ ఉన్నారు, మనందరం భారతీయులం కాబట్టి భారతదేశంలో తయారైనటువంటి ఉత్పత్తులనే కొనుగోలు చేద్దాం, స్వదేశీని ప్రోత్సహిద్దాం. స్వదేశీని ప్రోత్సహించడం అంటే మన రైతుకు మనం పెద్ద ఎత్తున మద్దతునివ్వడం, మన చిన్న తరహా పరిశ్రమలు ఏవైతున్నాయో వాటిని ఆదరించడం, మన యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడం. కాబట్టి అందుకే ఈ వినాయక చవితి సందర్భంగా మనంతా కూడా ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఇంట్లో స్వదేశీ ఉత్పత్తులను వినియోగిద్దాం, స్వదేశీని స్వీకరించి ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు అవుదాం. అదేవిధంగా మీ అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ నాయకులు అల్లూరి సాయి దుర్గరాజు, కలిదండి వినోద్ వర్మ, బుద్ధరాజు బలరామకృష్ణరాజు, పేరుచెర్ల సుభాష్ రాజు, కాగెత్త సురేంద్ర, అడబాల శివులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ను నిర్మిస్తానని అసెంబ్లీ ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం పెదామిరం గ్రామంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనికోసం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నియోజకవర్గంలో ప్రతిపాదించిన స్థలాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. అయితే ఈ భవన నిర్మాణానికి తన నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి, నిధులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. దీంతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. పేపర్లో చదివినంత వరకు గొల్లవాని తిప్ప, దిరుసుమర్రు, లోసరి అవి భీమవరానికి చాలా నియోజకవర్గంలో ఉన్నాయి. అందుకని నేను అన్నాను, నియోజకవర్గం ఉంది కదా భీమవరం నియోజకవర్గంలో అని వీరవాసరంలో ఇలాగా మరి ప్రపోజ్ చేయలేరు కదా అని మనం అనుకోవటం జరిగింది. మరి ఇవన్నీ కూడా 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.
నేను చూసింది ఏమిటంటే 3.5 సంవత్సరాలు దాటిపోయింది మనం జిల్లా విడిపోయి, కనీసం అంకురార్పణ కూడా జరగల, ప్లానే లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఎంతో ప్రసిద్ధిగాంచిన జిల్లా, మరి కనీసం కలెక్టరేట్ కూడా లేకుండా ఉండటం ఏమిటి అనే ఒక ఉద్దేశంతో నేను కాస్త చొరవ తీసుకోవటం జరిగింది. మిత్రులు రామాంజనేయులు గారు నాకు అత్యంత సన్నిహితులు, వారంటే నాకు అత్యంత గౌరవం, ఎప్పటి నుంచో మా స్నేహం. సో అంచేత ఓకే, ఆయనకి కొన్ని ప్రెషర్లో ఈ మీడియా వాళ్ళు క్రియేట్ చేసి కూడా ఉండొచ్చు. 1 ఎకరం స్థలం మొత్తం మనం ఆక్రమిస్తే, ఎకరం స్థలం మొత్తం అంటే 1 ఎకరాన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నా. వినాయక చవితిని తణుకులో బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారతీయుల ఆరాధ్య దైవంగా గణపతిని కొలుస్తారు. ఈ నేపథ్యంలోనే దేశం నలుచెరుగులా వినాయక ఆరాధన పలు విధాలుగా వ్యాప్తి చెందింది. ఏ పూజ చెయ్యాలన్నా, ఏ పని ప్రారంభించాలనుకున్నా, ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుట్టాలన్నా అన్నింటా తొలి పూజ అందుకునేది వినాయకుడే. అందుకే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతియే అంటూ భక్తులు శుభకార్యాలను చేసుకుంటారు. ఈ కారణంగానే ప్రాంతీయ భేదం లేకుండా యావత్ భారతదేశంలోని హిందువులు వినాయక చవితి పండుగను ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. వినాయకుడు విశిష్ట స్వరూపుడు. వేదాలలో అతి ప్రాచీనమైన ఋగ్వేదంలో గణపతి శబ్దం ప్రస్తావన కనిపిస్తుంది. బృహస్పతికి పర్యాయపదంగా గణపతిని ఉదహరిస్తారు. దేవగురువైన బృహస్పతి అపార విజ్ఞాన సంపన్నుడు. ఆయనే కాలక్రమంలో గణపతిగా పరిణమించాడనే ఓ వాదం అక్కడక్కడ వినిపిస్తోంది. ఈ వాదన సంగతిలో ఉన్న బొజ్జ గణపతి మాత్రం బృహస్పతి సమానుడైన బుద్ధి సంపన్నుడే. విఘ్నాధిపతిగా సర్వశుభంకరుడిగా వినాయకుడు నిత్యపూజితుడని చెప్తారు. మరొక వైపు సైన్స్ ప్రకారం భూగర్భ పురావస్తు పరిశోధకులు పురాతన జీవి మానవుడా ఏనుగా అన్న విషయంపై భూగోళమంతా పర్యటించి చివరికి ఏనుగేనని స్పష్టం చేశారు. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఇవే విషయాలను తర్వాతి కాలంలో ధృవీకరించారు. ఇలా ఎన్నో విశిష్ట అంశాలను కలిగిన వినాయకుడు లోక కళ్యాణం కోసం ప్రథమ పూజలు అందుకుంటూ సకల ఐశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, విజయాలను తమకు అందిస్తున్నాడని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి రోడ్డులోని వరసిద్ధి వినాయక స్వామి, పైడిపర్రులోని సంపత్ వినాయక ఆలయాల్లో ప్రజలు విచ్చేసి పూజలు చేశారు. ముఖ్యంగా ఈ ఆలయాలకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ హాజరై నియోజకవర్గానికి మేలు జరగాలని వినాయకుడిని ప్రార్థించి మాట్లాడారు. परमं पवित्रं प्रजापतेन सहजं मनस्सादायुष्मधन्यश्लोकमितमनुतेजः विघ्नोविदात्मपुष्पं समर्पयामि विघ्नेश्वराय नमः विघ्नराजाय नमः दैवासुराय नमः त्रिभुजाय नमः प्रभुकाय नमः व्याकराय नदीयं उत्थान अरक्तरिष्यति తణుకు నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ విఘ్నేశ్వరుడి కృపతో మనందరి కుటుంబాలు ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యాలతో మనం సంకల్పించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయమై ప్రతి కుటుంబం ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని, ఆ విఘ్నేశ్వరుడి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఆరిమిల్లి రాధాకృష్ణ. కాగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేని వర్షం కురవడంతో అత్యధిక ప్రజలు ఇళ్లకే పరిమితమై పూజలు చేసుకున్నారు. అయితే అపార్ట్మెంట్లలోని సెల్లార్లో సామూహిక పూజలు చేసి స్వామి ఆశీస్సులు అందుకున్నారు. ఇందులో భాగంగా గోస్ని నదికి ఆనుకుని ఉన్న పరిమి టవర్స్ లో ప్రత్యేక పూజలు చేసి భక్తిని చాటుకున్నారు. ఈ అపార్ట్మెంట్ అధినేత మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు లక్ష్మీ దంపతులు పూజలు నిర్వహించి వినాయక చవితి సాంప్రదాయాన్ని పాటించారు. ఇదిలా ఉండగా పైడిపర్రు సంపత్ వినాయక ఆలయంలో వారం రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను తొలి రోజు ప్రారంభించారు. ఈ మేరకు హిందూ మత ప్రచార గురువు గరికపాటి నరసింహారావు ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ ఉపాధ్యక్షులు వంటెద్దు రాజా, నిర్వహణ కమిటీ ప్రతినిధులు కొత్తపల్లి అంజన్న, తన్నిడి కృష్ణమూర్తి, నక్కా శ్రీనివాసరావు, కొత్తపల్లి రాము, చిన్నమిల్లి ప్రసాదులు పాల్గొన్నారు. స్వాగతం తెలియజేసి వారి ఆశీస్సులు అందుకోవచ్చుగా మన పైడిపర్రు సంపత్ వినాయక కమిటీ తరపు నుంచి వారికి గురువు గారికి బొకే ఇచ్చి స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. నరసింహరావు అఫీషియల్ అనే యూట్యూబ్ మహిళలను పారిశ్రామికవేత్తలను చేయటం కన్నా నిత్యం వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు రచయిత పేరూరి మురళీకుమార్ ప్రభుత్వానికి బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న 65% మహిళలు రక్తహీనతతో సతమతమవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లెక్కలను పరిగణనలోకి తీసుకుని పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు. అలాగే అత్యధిక శాతం మహిళలు నిరక్షరాస్యతతో ఉన్న నిజాన్ని గుర్తించి వారిని అక్షరాస్యులను చేసేందుకు ప్రయత్నించాలని మురళీకుమార్ సూచించారు. దీనికి 2000 సంవత్సరం ఆరంభంలో విశిష్ట సామాజికవేత్త డివివిఎస్ వర్మ కృషితో నిర్వహించిన సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ నెలలో 15 రోజుల వ్యవధిలోనే 2 సార్లు వరుసగా సంభవించిన అల్పపీడనాల ప్రభావంతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. ఎన్నో ఆశలతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సార్వా సాగు చేశారు. భారీ వర్షాలకు పొలాలన్నీ పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వారం 10 రోజుల పాటు వర్షం నీటిలో మునిగి నానిపోవడంతో వేసిన వరి నాట్లు కుళ్లిపోయాయి. ప్రస్తుతం కుళ్లిన వరిచేలు రైతులను కంటితడి పెట్టిస్తున్నాయి. ఎకరానికి 15,000 రూపాయలకు పైగా సాగు కోసం ఇప్పటికే ఖర్చు పెట్టేశారు. అందులో ₹1 తిరిగి రాకపోగా వరి పొలాలు కుళ్లిపోవడంతో అన్నదాతకు తీరని దుఃఖాన్ని మిగులుస్తుంది. మళ్లీ కాలు చెయ్యి కూడా తీసుకుని ఎక్కడో ఒక చోట అప్పో సప్పో చేసి నాట్లు వేద్దామన్నా నారు దొరకని పరిస్థితి. అంతేకాదు ఇప్పటికే మరో 3 రోజుల్లో ఆగస్టు నెల ముగిసిపోతుండటంతో ఈ ఏడాదికి సార్వా పంటను వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఎకరానికి పెట్టిన ఖర్చు 15,000 రూపాయలు నష్టపోవడమే కాకుండా పూర్తిగా సార్వా పంటను రైతులు కోల్పోతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలోని గ్రామాల్లో ఈ విపత్కర పరిస్థితి నెలకొంది. వర్షాల కోసం ఎదురు చూసిన ప్రజలను వర్షాలు పడకపోగా అంతవరకు విపరీతమైన ఎండలు కాసి ప్రజలను వాతావరణం బెంబేలెత్తించింది. అటువంటిది అంతలోనే ఈ నెల ఆగస్టు 13వ తేదీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి 2 గంటల పాటు కురిసిన కుంభవృష్టికి సార్వా సమర్పయామి అయిపోయింది. వేలాది ఎకరాల్లో పొలాలు వర్షం నీటిలో మునిగిపోయాయి. అప్పటికే వరి నాట్లు వేసి 3 వారాలు దాటింది. ఆ రోజు పెంటపాడు మండలంలో 13 సెంటీమీటర్లు, ఎగువన ఉన్న తణుకు మండలంలో 23 సెంటీమీటర్లు భారీ వర్షపాతం నమోదైంది. దీంతో వర్షం నీరంతా పొలాలను ముంచేసింది. ప్రస్తుతం ఈ చేలన్నీ కుళ్లిపోయి దర్శనమిస్తున్నాయి. మిడ్ లెవెల్ కెనాల్ కింద 14,869 ఎకరాలు, లో లెవెల్ కెనాల్ కింద 6,872 ఎకరాలు సాగవుతోంది.
తణుకు మండలంలోని దువ్వ తాడేపల్లిగూడెం మండలంలోని కృష్ణాయిపాలెం గ్రామాలతో పాటు పెంటపాడు మండలంలోని అల్లంపురం, రావిపాడు, బోడపాడు, ముదునూరు, ఆకుతీగపాడు, కస్పాపెట్టపాడు, యానాలపల్లి, రాచర్ల, ఒల్లూరుపల్లి, దర్శిపరు, పెంటపాడు, జట్లపాలెం, ఉమామహేశ్వరం, మౌంజీపాడు గ్రామాలతో పాటు ఉంగుటూరు మండలంలోని మరొక 10 గ్రామాల్లో ఈ భూములు విస్తరించి ఉన్నాయి. ఒక్క పెంటపాడు మండలంలోని భారీ వర్షాలకు 7,300 ఎకరాలు ముంపునకు గురై వరి నాట్లు కుళ్లిపోయాయి. దీనిని బట్టి నష్టం తీవ్రత తేటతెల్లమవుతోంది. ఇప్పుడు ప్రకటనలు.